హాయ్ అండి. ఈరోజు మా బాబుకి అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నామండి. అది కూడా మార్నింగ్ 8 గంటలకి ముహూర్తము. అందుకని ఇంకా నేను 5 గంటలకైతే లేచానండి. నైటే కొంచెం మాపులు పెట్టుకోవడము, గ్యాస్ క్లీన్ చేసుకోవడము, అలా చిన్న చిన్న పనులన్నీ నైట్ చేసుకున్నాను. మార్నింగ్ ఏంటంటే బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి. చాలా త్వరగానే రెడీ అయిపోయి దీపం అంతా పెట్టేసుకొని మా బాబునైతే ముందుగా రెడీ చేసేసాను. వాడికి ఏ బట్టలు అంటే వాడికి సంబంధించింది ఏదైనా సరే మ్యాక్సిమం నేనే సెలెక్ట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే కొంతవరకే వాళ్ళకి మనం ఏదైనా సరే డిసైడ్ చేయగలము. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత అన్నీ ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. అందుకనే మ్యాక్సిమం నేనే అన్నీ చూస్తూ ఉంటానండి. పూజకి కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే పువ్వులు అనేవి ముందు దొరకలేదు. అంటే అదే ఆ రోజు తీసుకోవడం అవ్వలేదు. గుడికి వెళ్ళే ముందు పువ్వులు తీసుకొని ఇదిగోండి గుడికైతే వచ్చేసాము. ముందైతే చాలా బాధపడ్డానండి. అసలు ఎందుకు బాధపడ్డానో, ఏమైంది ఏంటని అనేది నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. అంటే మొత్తం అక్షరాభ్యాసం వీడియో అంతా పెడుతున్నానండి. కానీ ఏది ఏమైనా సరే కొన్ని ఏవి ఆగిపోవు, జరగాల్సినవి ఏదైనా జరిగిపోతాయండి. మా ఆయన ఎప్పుడు అంటూనే ఉంటారు. కాకపోతే ఏదైనా అనుభవంతోనే కదా కొన్ని తెలిసి వస్తూ ఉంటాయి మనకి. ఫైనల్గా ఫస్ట్ ఏదైనా సరే మొదట పూజ వినాయకుడికే చేస్తారు కదా. మనం ఏ పని చేయాలనుకున్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలనుకున్నా అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే ఖచ్చితంగా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అయితే ఉండాలండి. అందుకనే ఎప్పుడు కూడా మొదటి పూజ వినాయకుడికే. అక్కడ చేసేసిన తర్వాత ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం అయితే చేపించారండి. ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మరి